ఈ యొక్క కార్యక్రమానికి మరి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు మ్యాజిస్ట్రేట్ గారు శ్రీ శంకర్ సార్ గారిని వేదిక పైకి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంగు పెద్దవారు అయినప్పటికీ మరి గత కొన్ని సంవత్సరాలుగా వారు నాకు మిత్రులుగా ఉంటూ మరి ఇక్కడ యొక్క జరిగే కార్యక్రమాలకు వారు కూడా మరి వస్తున్నారు. వయసును లెక్క చేయకుండా వారు కూడా వస్తున్నారు కాబట్టి గౌరవనీయులు నారాయణ శెట్టి గారిని ఇక్కడ కూర్చోవలసిందిగా మిత్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా హితులు, సన్నిహితులు, పురోహితులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీ రమేష్ సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకెవరైనా ఉంటే మేము ఈ స్థానాల్లో ప్రస్తుతానికి కూర్చోండి. ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమం ఉదయం నుండి మనము స్వామివారి యొక్క అభిషేకము, అదేవిధంగా ఇంతకు పూర్వమే హోమాన్ని మనము ముగించుకున్నాము పూర్ణావతితోటి. మరి ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు ఏం పౌర్ణమి? ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీరందరూ కూడా ప్రతి నెల ఇక్కడ పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది కానీ ఈ గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. ఇది గురువులు శిష్యులు జరుపుకునేటువంటి పౌర్ణమి. గురువులు శిష్యులు, అదేవిధంగా పరమేశ్వరుడే సాక్షాత్తు గురు రూపంలో అవతరించినటువంటి ఈ సుదినం. సాక్షాత్తు పరమేశ్వరుడే గురు రూపంలో ఈ యొక్క ఈ భూమిపైకి వచ్చి మనను ఉద్ధరించడానికి ఆయన గురు రూపంలో వచ్చినటువంటి దినము. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా విచ్చేసినటువంటి మీ భక్తులందరికీ కూడా సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. అయితే ఈరోజు మా దగ్గర బజార్ ఉంటుంది, అంగడి బేస్తవారం. ఈరోజు బేస్తవారం అంగడి ఉంటుంది మా సముద్రంలో. ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది. ఈ అంగడి ఉన్నందుకు కొంచెం ఈరోజు జనాలు, అదేవిధంగా కొంచెం టైం అటు ఇటు అవుతుంది, వచ్చేటోళ్ళు వస్తుంటారు. కాబట్టి మన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి, కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి ఈ ఘంటామఠ భక్తులు, అదేవిధంగా వారు స్వయంగా మ్యాజిస్ట్రేట్ గారు ఈ యొక్క గురు పౌర్ణమి, అదేవిధంగా గురువు యొక్క ఆవశ్యకతను గురించి వారి వచనాలను తెలియజేయవలసిందిగా శ్రీ శంకర్ సార్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చిన్నది, ఆ బాక్స్ కూడా ఇక్కడ ఇయ్యమ్మా. శ్రీ 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 ఘంటామఠం గురువాచార్యులు, మా గురువుగారు అయినటువంటి శ్రీ రాజశేఖర్ స్వామి గారికి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సభాపతిష్ట నమో నమో అంటూ జరుగుతాం. అంటే సభలో ఉన్నటువంటి నేను మరియు సభకు విచ్చేసినటువంటి భక్తులు మరియు సభలో ఉన్నటువంటి ఏ క్రిమికీటమైన మరియు జీవంతో ఉన్నటువంటి ఏదైనా సరే అందులో నేను ఆవరించి ఉన్నాను అని చెప్పేది దాని యొక్క అర్థం. కాబట్టి ఇలాంటి అంతా కూడా సభ పరమేశ్వర స్వరూపము, గురుదేవులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులు, భక్తులైనటువంటి మీరు సాక్షాత్తు పరమేశ్వరులు. అందులో ప్రతి అవును నేను ఆవహించి ఉంటాను అని చెప్పడంలో దాని యొక్క అర్థం. కాబట్టి అలాంటి ఈ సభకు మీ అందరూ కూడా నా నమస్కారం.
ఇందులో మొదలైంది ఇక్కడ నేను డిప్యూటీ తహసీల్దార్గా చౌదరిగూడెం మండలంలో డిప్యూటీ ఎంఆర్ఓగా నేను విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మా ఎంఆర్ఓ గారు ఒక చిన్న సందిగ్ధమైనటువంటి పరిస్థితులలో ఒక చిన్న సంశయమాత్మకమైన విషయాన్ని వారి నుంచి నేను తెలుసుకోవడానికై వచ్చి వారు చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారం నడుచుకుంటూ ఈ మఠానికి నేను శిష్యరికం నాకు వారు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ నుంచి నేను మళ్ళీ తహసీల్దార్ ప్రమోషన్ మీద మళ్ళీ కలెక్టరేట్ పోవడం, కలెక్టరేట్ నుంచి తహసీల్దార్ ప్రమోషన్ మీద సూర్యాపేట నుంచి నిజామాబాద్ నుంచి మళ్ళీ హెచ్ఎండి నుంచి సీఎం దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్లో తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఎందుకు సాంగత్యము సత్సాంగత్యము అన్నాను అనంటే ఎన్నో సాంగత్యాలు ఉంటాయి, కానీ అందులో సత్సాంగత్యం దొరకడం అనేది చాలా కష్టం. సత్ అంటే ఏది సత్యమో అది సత్. సత్ అంటే నాశనం లేనటువంటిది. సత్ అంటే ఏది మనల్ని ముక్తి వైపు ప్రయాణం చేయిస్తుందో అది సత్. సాంగత్యం కలిసి నడవడం, వారి సాంగత్యము సత్సాంగత్యం అయ్యింది. అందుకనే శంకర భగవత్పాదులు అన్నటువంటి అంశాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్వే నిస్సంగత్వం. సత్ తోటి ప్రయాణం చేస్తున్నప్పుడు, మంచి మనుషులతోటి మంచి సాంగత్యంతో ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని తర్వాత వచ్చేటువంటిది నిస్సంగత్వం. అంటే ఏదైనా సరే ధైర్యం అనేది వస్తుంది. నిజాయితీ ఉన్నటువంటి ధైర్యం ఏ విధంగా ఉంటుందో సత్తుతోటి ప్రయాణం చేస్తున్నటువంటి సాంగత్యం ద్వారా మనకు ఆ ధైర్యం అనేది వస్తుంది. నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం. మొహమాటం అనేది లేకుండా ముఖం మీద కరాఖండిగా చెప్పేటువంటి ధైర్యము, మనోబలము, ఇవన్నీ మనకు సత్సంగత్వే నిస్సంగత్వం సత్ యొక్క సాంగత్యం చేస్తున్నప్పుడు వస్తాయి. నిర్మోహత్వం దాని తర్వాత స్టేజ్ నిశ్చలతత్వం. దేనికి చలించినటువంటి తత్వం, దేనికి లొంగనటువంటి తత్వం, లేనికి అటు ఇటు ఊగిసలాడకుండా ఉండేటువంటి తత్వం. ఇవి వచ్చిన తర్వాత సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇంకా వానికి ఇంకేం చేయాలనుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ మన ముక్తి. ఆ ముక్తికి పోవాలంటే ఇవన్నీ దాటుకుంటూ మనం ఒక్కొక్కటి పరివర్తన చెందుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా బాబు వీడు చెప్తుంటే ఇదంతా నీకు తెలుసా, నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా ప్రయాణం చేసేవాడిని మీలాగా. నాకు కూడా గురువాక్యాలు చెప్పడం బట్టి దాన్ని సత్సంగత్యం దొరికింది కాబట్టి ఇంత పొద్దు ఏదో మాట్లాడగలుగుతున్నాను. నేను కూడా ఏం అంత పర్ఫెక్ట్ కాదు, ఎవరో పర్ఫెక్ట్ కాదు. ఆ పర్ఫెక్షన్ కోసమే ఈ ప్రయాణం అంతా కూడా. సో అలాంటి సాంగత్యం దొరుకుతున్నప్పుడు మోక్షం వైపు కానీ మనకు మంచి అలవాట్లు నేర్పించేటువంటి క్రమంలో కానీ సత్ దొరకాలంటే చాలా కష్టం. అట్లాంటి సత్సాంగత్యం మన గురువు గారు. కాబట్టి గురువు ఏం చేస్తాడు అనంటే ఎవరు తెలియని విషయాలు చెప్తాడో ఆయన గురువు. ఫర్ ఎగ్జాంపుల్, అరే నువ్వు చెడుదారిన పడుతుంటే వద్దురా బాబు అని చెప్పడం హిత గురువు. అంటే నీకు అది ఎవరైనా కావచ్చు, ఇంటి పక్కడు కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఆ సమయానికైనా హిత గురువు. నీకు తెలియని విషయాలు క్లాస్ రూమ్లో లెక్కలు చెప్పడము, బోధించడము బోధ గురువు. తర్వాత నీకు జ్ఞానాన్ని ప్రసాదించడం, ఏ జ్ఞానము? మోక్షం వైపు జ్ఞానాన్ని తీసుకెళ్ళడం సిద్ధ గురువు. ఇంకొక గురువు ఉన్నాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గురువుని ఎప్పుడు కలవకూడదు. ఆయననే నిషిద్ధ గురువు. ఆయన విదిత కర్మలన్నీ మనకి ఏంటంటే క్షుద్ర పూజలు అలాంటివి చేసేవాళ్ళు. ఆయన కూడా ఒక గురువే, కానీ ఆయన నిషిద్ధ గురువు. ఆయన దగ్గర మనం పోకూడదు. హిత గురువు, బోధ గురువు, సిద్ధ గురువు, నిషిద్ధ గురువు. గురువులు అనేవాళ్ళు మనము గ్రహించగలగాలి. ఎంత టైం అయినా తీసుకోండి, కానీ గురు సాంగత్యం దొరకడము, గురువుని మనము చేయడం అనేది గురు సాంగత్యం చాలా అదృష్టం. అలాంటి పరిస్థితిని భగవంతుడు నాకు ఘంటామఠం ద్వారా ఈ అవకాశము, గురువును అంటే
శిష్యరికము చేసేటువంటి భాగ్యము అందరికీ దొరకదు. శిష్యరికము చేసేటువంటి పరిస్థితి అందరికీ దొరకదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు శిష్యరికం దొరకడం అనేది చాలా అదృష్టం. అది అందిపుచ్చుకోవడం ఇంకా అదృష్టం. అది అందిపుచ్చుకొని ఆ పయనంలో నడవడం ఇక దానికి మించినటువంటిది లేదు. అన్ని సర్వస్వం గురువే చూసుకుంటాడు. గురువు అని అంటే మనిషి రూపంలో ఉన్నది అర్థం కాదు. గురుత్వం యొక్క సామర్థ్యం, గురుత్వం యొక్క స్థితి, గురుత్వం యొక్క పవర్ మనల్ని ఆ దిశగా పయనం చేయిస్తుంది. సో కాబట్టి ప్రతి జీవితంలో గురువు దొరకడం అనేది అదృష్టం. ఆ గురువుని మనం అనుసరించడం ఇంకా అదృష్టం. గురువుని అనుసరించి ఆయన చెప్పినటువంటి విషయాలను మనము ప్రాక్టికల్ పద్ధతిలో తీసుకుపోవడం అనేది ఇక మనకు అంతకుమించినటువంటిది ఏం లేదు. అంటే ఏ విషయాలు ఏంటి అనేది కాలక్రమేణా జీవితం గడుస్తున్న కొద్దీ గురు సాంగత్యం చేస్తున్న కొద్దీ, గురు సాంగత్యం వింటున్న కొద్దీ, గురువు సేవ చేస్తున్న కొద్దీ అంతా కూడా మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞం కానీ లేకపోతే పూజ కానీ ఇదంతా కూడా గురు సేవలో ఒక భాగమే. గురు సేవ అంటే గురువు గారికి సేవ అనేది కాదు. గురువు గారికి మంచినీళ్ళు ఇచ్చి పెట్టడము లేకపోతే అది పెట్టడము అది కూడా ఒక భాగమే. కానీ ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా గురు సేవనే. గురువు సమక్షంలో ఉన్నటువంటి ఏ క్రిమి కీటకానికి ఇంత చిక్కముఖ వేసినా కానీ ఓ చీమోకి వేసినా కానీ అది గురు సాంగత్యమే, అది గురు సేవే అవుతుంది. సో మనము గురువు దొరకడం అదృష్టం. కాబట్టి గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా మనం నడుచుకొని వారికి అంటే ప్రత్యేకించి నేను శిరస్సు వంచి వాళ్ళ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకంటే ఉపాసకులు సీనియర్లు అంటే చాలా ఉద్దండులు ఉన్నారు. ఆయన గురువుగారు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని పాటిస్తూ నియమనిష్టలను అనుసరిస్తూ ఉన్నప్పటికీ చాలామంది ఉన్నారు. సీనన్న కానీ మన అశోక్ కానీ తర్వాత ఇంకా వీళ్ళందరూ కానీ చాలామంది ఉన్నారు. అయినా కానీ వారికి నా పట్ల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ వాత్సల్యం చేత నన్ను వారి పక్కన కూర్చునేటువంటి భాగ్యం ఇవాళ నాకు కల్పించినందుకు వారికి వచ్చేసినటువంటి పరమ గురువర్యులకు వారి పాదపద్మానికి నమస్కరిస్తూ ఈ గురు పౌర్ణమి యొక్క గురువాశస్సులు మనందరి మీద బాగా ప్రసరించాలని, తద్వారా మనము జ్ఞానాన్ని పొందాలని, పొందినటువంటి జ్ఞానాన్ని మనము ఆశిస్తూ అనుసరిస్తూ పోవాలని నిండుగా భగవంతుని ప్రార్థిస్తూ మా గురువరేణ్యులు వారికి నిండు ఇంకా శతవసంతాలు మనతోటి ఈ విధంగానే క్రతువు చేయించుకుంటూ వారి ఆరోగ్యం అంతా కూడా ప్రసాదించాలని అందుబాటులో నిజంగా గురువు అనేవాడు మనకు శరీరంతో ఉండడం అదృష్టం. శరీరంతో ఉన్నప్పుడు గురువు నుంచి మనం నేర్చుకోవడం అని అంటే తేనె తిత్తి నుంచి ఎంత తేనె గుంజుకుంటావో అది నీ మీద డిపెండ్ ఉంటుంది. అలాంటి శరీరంగా భౌతికంగా గురువు మన మధ్య ఉండడం ఆయనతోటి ఎంత మనం గ్రహించగలిగితే ఒక స్పాంజ్ నీళ్ళలో పెడితే ఎంత నీళ్ళు గ్రహిస్తుందో అట్లా గురువు మనకు ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు అంటే అందరూ నీ కూడా కాదు నాకు కూడా అన్ని ఏవో పనులు ఉంటాయి, ఏవో మనం పోతుంటాం. పొద్దున్న మన దినవారి కార్యక్రమాలు, దినవారి చర్యలు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అయినా కానీ గురువుగారు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సాయంత్రం ప్రతిరోజు ఫోన్ చేస్తారు. అది చాలా అరుదు. మన ఎంబడి భగవద్గీత శ్లోకాలు అది చెప్తూ ఉంటారు గురువుగారు. దాని యొక్క అర్థాలు ఒక్కొక్కటి అరటిపండు వచ్చినట్టు మన నోట్లో పెడితే మనం కొరకడం కూడా చేత కాకుండా ఆయన వచ్చి దవడలు వచ్చుతాడు అనమాట. ఆ వచ్చేదాంట్లో కొంచెం ఘాటైన పదాలు ఉంటాయి. కొంచెం చురకలు అనిపించడంలో చాలా తీయగా చాలా మెత్తగా అనిపిస్తాడు. అయినా కానీ పర్వాలేదు. మనం గురువుకి ఎన్నడూ కూడా ఎదురు సమాధానం చెప్పే స్థితి శిష్యునికి రావద్దు కూడా. ఎందుకంటే ఆ శిష్యునికి అర్హత లేదు. ఎప్పుడు కూడా గురువు ఏదన్నా అది భగవత్ సాక్షాత్కారమే అనుకోవాలి. ఆయన చురుకలు అనిపిస్తున్నప్పుడు అది ఎవరికి అనిపిస్తున్నాడో అది క్లియర్గా మాకు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. అట్లా మనం ఇంబట్టి మనల్ని చిన్నప్పుడు మనము పిల్లలు టైర్ ఆట ఆడుకునే వాళ్ళం. అందరికీ నాకు తెలిసి ఊర్లలో టైర్ ఆట ఆడుకునేట వాళ్ళు. అందరూ ఒక చిన్న కట్టె తీసుకొని పంచరైన టైరు చిన్నప్పుడు మన తాతనో మన నాయననో ఉన్నప్పుడు ఆ టైర్ కొట్టుకుంటా గలి అని పోయేటోళ్ళం. అట్లా మనం టైర్ అయితే గురువు గారు ఒక కట్టె మనల్ని అట్లా నొక్కుంటూ గమ్యస్థితిని తీసుకుపోతాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాటలలో కానీ అంత
ప్రసంగించేటప్పుడు కొంచెం మనకి కించిత్ అనిపించినా కానీ పర్వాలేదు, ఆ అధికారం వారికి ఉన్నది, ఆ సంస్కారం తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. కాబట్టి మనం వారిని అనుసరించి చెప్పినటువంటి మంచి విషయాలు గ్రహించి ఆయన చేసినట్టు చెప్పినటువంటి విధంగా మనం నడుచుకుంటే మిగతాదంతా దైవాధీనం, ఇంకా అంతకంటే ఏం లేదు. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, గురువుగారే చూసుకుంటారు. కాబట్టి అర్హత లేకపోయినా నన్ను వారి పక్కన స్థానాన్ని కల్పించినందుకు ఇవాళ మీ అందరికీ గురువర్యులకు ప్రత్యేకించి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అత్యంత కృతజ్ఞులను నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాలుగు మంచి మాటలు, నాలుగు మొక్కలు అవకాశం అంటే చెప్పడము వినడము అనేది ఒక గొప్ప యోగం. మంత్రాలు రాకపోయినా బాపనల్లో మంత్రాలు చదువుతున్నా కానీ గురువుగారు మంత్రాలు చదువుతున్నా మనకేం అవన్నీ రావు, ఉచ్చారణ రాదు, నోరు తిరగదు. మటన్లు చికెన్లు అన్ని తింటుంటాం, మనం ఉల్లిగడ్డలు అవి తింటుంటాం, యోగస్థానం అనేది అంటే మనకు అవన్నీ ఉండవు. జనరల్గా మనకు నోరు తిరగదు, అభ్యాసం అనేది ఉండదు. అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే శృణ్వన్ తపహ అని అన్నది. శృణ్వన్ తపహ, ఎవరైతే శ్రవణం చేస్తాడో, ఎవరైతే వింటాడో ఆ కార్యము చేసిన దానికంటే రెండింతలు ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకనే శృణ్వన్ తపహ అన్నారు. కాబట్టి ఏ హోమం చేసినా లేకపోతే మంత్రాలు చదివినా కానీ అది స్ట్రైట్గా మన చెవుల లోపటి నుంచి మనకు సబ్కాన్షియస్తో కూర్చుంటుంది. అది వింటాం, మనం శృణ్వన్ తపహ వింటాం, శ్రవణం చేస్తాం. అది వినడం వల్ల మనకు ఆ శక్తి అనేది అనే వాళ్ళకి చదివే వాళ్ళకి ఎంత ఉంటుందో అంతకంటే రెండింతలు వినే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ వేద మంత్రాలు కానీ ఇంకా ఏ ఇతరత్ర విషయాలు కానీ ధార్మికమైనటువంటి సంబంధించినటువంటి విషయాలు ఎవరు శ్రవణం చేసినా ఎవరు విన్నా దాని ఫలితం రెండింతలు చదివే వాళ్ళకంటే ఎక్కువ మనకే ఉంటుంది. కాబట్టి నా మాటలు అంటే వయసులో చిన్న అయినప్పటికీ అందరికంటే చాలా చిన్న ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల కంటే కూడా అయినా కానీ ఓపికతోటి నా మాటలు మీరు అందరూ శ్రవణం చేసినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువరేణ్యులకు, పరమ గురువులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, వారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ హలో, గురు పౌర్ణమి సందర్భంగా మరి చాలా దూరం, మన కరీంనగర్ అంటే చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. కరీంనగర్ ఎంతో తెలుసు ఇక్కడ నుంచి. హైదరాబాదే మనకు ఇక్కడ నుంచి 80, దగ్గర 70, అక్కడ నుంచి మళ్ళీ 200 దాకా. అక్కడ రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన కరీంనగర్ నుండి మన మఠానికి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాడు. ఆయన కూడా ఇక్కడ ఉపదేశం తీసుకున్నాడు. అయితే ఒక నెల రోజుల క్రితము ఆయనకు ఒక భావన కలిగింది. గురు రూపం ఏదో ఆయనకు గురువు ఒక వాణి ఇప్పించి వెండి పాదుకలు తీసుకురామని చెప్పిండు. ఆయన మేము ఎవరు కూడా చెప్పలేదు, ఆయన ఈ గురు పౌర్ణాన్ని పురస్కరించుకొని వెండి పాదుకలు తీసుకొని వచ్చాడు. ఒకసారి ఆ పాదుకలను ఒకసారి ఎత్తి అందరికీ ఒకసారి చూపి నమస్కారం చేసుకుంటారు. అడగలేదు వారికి స్వామి ఒక రూపంలో మరి చెప్పి నాకు పాదుకలు తీసుకొని రావాల్సిందిగా అని ఆయనకు ఆజ్ఞాపిస్తే మరి ఆయన ఏమాత్రం ఆలోచించకుండా, అంటే ఆయన స్థితిగతులు, ఆయన యొక్క ఫైనాన్స్ అవన్నీ ఏం ఆలోచన చేయకుండా కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర తరిగిపోని ధనం ఉంటుంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. కానీ చిరస్థాయిగా గురువు దగ్గర ఉండేటువంటి ఏకైక వస్తువులు ఏంటంటే అవి పాదుకలు, కమండలము, గురువు ఉపయోగించే కొన్ని వస్తువులు. మరి ఇప్పుడు ఆయన అది ఆ కాలము, ఆ మహిమ ఆయనకు ఎట్లనో మరి ఆలోచన వచ్చింది. అయితే ఆయనకు ఆలోచన వచ్చి నాకు ఫోన్ చేశాడు. నేను భోజనం చేసినప్పుడు ఫోన్ చేశాడు. ఒక 15-16 సంవత్సరాల క్రితము సేమ్ ఆలోచన నాకు అట్లే వచ్చింది. చెప్పండి కొట్టండి. నేను ఒక రోజు మా గురుగారు ఆశ్రమంలో పోయి పడుకుంటే ఆయన నాకు ఆ సమాధిలో ఉన్నటువంటి ఆయన, నేను మంచి గాలి నిద్రలో ఉన్నా, ఆయన వచ్చి నా దగ్గర కూర్చొని నా పాదాలను ఒత్తిడు. నా పాదాలను ఆయన ఒత్తుకుంటూ
వచనాలు చెప్పిండు ఆ రోజు. వైద్య కొన్ని వచనాలు చెప్పి ఏం చేసిండంటే, రేపు నీవు రాబోయే రోజులలో నీవు కూడా ఈ యొక్క గురు సాంప్రదాయాన్ని అందరికీ తెలియపరచాలని చెప్పి నాకు చెప్పి 2 పాదుకలు నీ గురువు ఎవరైతే సజీవంగా ఉన్నాడో ఇప్పుడు ఉన్నాడో ఆ గురువు గారికి 2 పాదుకలు చెప్పమన్నాడు. నేను తక్షణమే ఆ రోజు ఆ మేల్క అయిపోయింది నాకు 3:45 ప్రాంతంలో అందరం తర్వాత నేను మేడి కట్టెతోటి పాల్గొనలు చేయడం జరిగింది. మేడి కట్టెతోటి అది చేయమంటే ఎవరు కూడా మేము చేయం నాకు ఇష్టం ఉన్నట్టు చేయాలని అంటారు. అంటే ఈ పాదుకలు చేయమంటే అందరూ కూడా ఏమంటారు అంటే ఇష్టం ఉంటేనే చేస్తామని అంటారు. కానీ నేనేమనంటే మాకు ఒక ఆయన దొరికిండే ఆయనతోటి ఆ యొక్క పాదుకలను చేపించి గురుగారికి పాదుకలతో పాటు ఒక రుద్రాక్ష వాళ్ళు కూడా నేను ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత అట్లాంటి నిర్ణయము అట్లాంటి అవకాశం ఎవరు దొరికిందంటే మా కరీంనగర్ రమేష్కు దొరికింది. అయితే ఆయన పోయిన సంవత్సరం అంతకుముందు దత్త జయంతి కాబోడు దత్తాత్రేయ జయంతికి గురు పౌర్ణమి అనుకుంటా. పోయిన సంవత్సరం గురు పౌర్ణమి మహా అవతార్ బాబా ఫోటో తీసుకొచ్చాడు. ఆయన మహా అవతార్ బాబా ఫోటో కూడా ఆయన తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా గురువు మీద ఉన్నటువంటి భక్తి కానీ తనకు కలిగినటువంటి అనుభవాన్ని కానీ తెలియపరచవలసిందిగా నేను రమేష్ గారిని ఆజ్ఞాపిస్తున్నాను. అది వైర్ పెట్టి రాదు, డిస్టర్బ్ అయితే లేదు. నేను విదేశాలను తెలియకుండా ఇక్కడికి శ్రీశైలం అని అన్న ద్వారా ఇక్కడికి వచ్చిన ఏదో కొంచెం బాధ కొద్ది అనుకున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ బాధలు పోయినా పోలేదో తెలియదు కానీ నేను మాత్రం గురువు గారికి చాలా దగ్గర అయిపోయాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. గురుగారు చెప్పినట్టు నేను ఒకరోజు పొద్దున భోజనం చేసే టైంలోనే నాకు కూడా ఏదో భర్త పాట పెట్టుకొని చేస్తుంటే అనిపించింది, మనం నువ్వెందుకు తీసుకురావాలి పాదాలు అన్నట్టు. జస్ట్ ఒక సెకండ్ కూడా కాదు, ఆ సెకండ్ కూడా అట్లా అనిపించింది. మళ్ళీ ఎంబడే నార్మల్గా అయిపోయినా తినేటప్పుడు. ఎంబడే ఆ రోజు ఈవినింగ్ వరకు అదే మైండ్లో ఉండే ఆలోచిస్తున్నా. ఈవినింగ్ స్వామికి ఫోన్ చేసినప్పుడు కూడా స్వామి కూడా భోజనం చేస్తున్నాడు. అప్పుడే స్వామికి ఇది పరిస్థితి అని అంటే శుభం అన్నాడు. ఒకటే ఏం మాట్లాడుతున్నా నేను ఆ రోజు వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి మళ్ళీ తెప్పించుకొని చేయడం జరిగింది. ఇదంతా స్వామివారి నాకు నా ఎంత ఉన్నాడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇంకా ఈ మఠానికి ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గురుగారికి ప్రియభక్తుడిగా నేను ఈ జీవితాన్ని అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఏర్పాటు పెట్టినందుకు స్వామివారికి నేను మనస్ఫూర్తిగా నా జీవితాంతం రుణపడి ఉంటాను. కొన్ని అవకాశాలు భగవంతుడు కానీ గురువు కానీ అందరికీ కల్పించాడు. ఎందుకంటే మా స్వానుభవం ఇది. గురువు దగ్గర ఏం ప్రేమ దొరుకుతుంది, గురువు దగ్గర ఏం ఆశీర్వాదం దొరుకుతుంది, గురువు దగ్గర మనకి ఏ స్థానం దొరుకుతుంది చూసిందా? ఒక ఆత్మ ఇంకొక ఆత్మతోటి కనెక్ట్ అయినప్పుడు ఆ యొక్క ఆనంద బాష్పాలు, ఆ యొక్క ఆనందమైనది ఏ విధంగా కలుగుతుంది అంటే ఇది ప్రత్యక్షంగా, ఇదేదో నగర కాదు. ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మనకి ఈ విధమైనటువంటి భావన కలుగుతుంది. గురువు దగ్గర దొరకందంటూ ఏం లేదు. గురువు దగ్గర కావాల్సింది శిష్యునికి ఒక నమ్మకం, విశ్వాసం, ఇంకోటి పట్టుదల.
తాను అన్ని అయినా నడిపిస్తాడు అనేది ఒక భావన ఉన్నదనుకోండి, తప్పకుండా ఈ సందర్భంగా నాకు కూడా నా గురుదేవుడు బతికొచ్చాడు కాబట్టి, ఆ సందర్భం గుర్తుకొచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క గురు పౌర్ణానికి చేసినటువంటి అమ్మ మన భక్తులు ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడుతుంటే 3 నిమిషాలు మాట్లాడండి. మీ అనుభవాలు చెప్పాలి. మీ అనుభవాలు చెప్తేనే లోకానికి మరి మేమేంది, మన మఠం ఎందుకు ఇలా చేస్తున్నాం, పొద్దుగా చేస్తున్నామా, టైంపాస్ చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా దానికి చేస్తున్నామా, మనం ధనార్జన కోసం చేస్తున్నామా అనేది. వృత్తిపరంగా నేను పూజారినే, నా పూజలు నాకుంటే నా వృత్తి నేను చేసుకుంటాను. కానీ ఈ మఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనము గురు సాంప్రదాయాన్ని మనము వ్యాప్తి చేయడం, మన ఉపాసనా క్రియను మనం తెలియడం మనం. కాబట్టి ఈ మీకు 2-3 నిమిషాలు తీసుకొని మీరు మీ యొక్క అనుగ్రహ భాషను చెప్పండి. మీరు చెప్తే మిమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా మోటివేషన్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ గురు సాంప్రదాయం రావాలనే వాళ్ళకు కూడా ఆకాంక్ష కలుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి మా యొక్క ఉత్తమ శిష్యురాలు, ఉత్తమ సేవకురాలు, ఈ మఠంలో తాను కోటీశ్వరరాలు అయినప్పటికీ ఇక్కడ అన్నీ మర్చిపోతుంది. అంటే గేట్లకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి చీపురు కట్ట కాడికి వెళ్ళి, ఇక్కడ ఊడ్చే కాడికి వెళ్ళి, తూడ్చే కాడికి వెళ్ళి అన్నీ కూడా ఆమె మరి అంటే మా ఇంటోళ్ళ కంటే ఎక్కువ ఆమె చేస్తుంది. కాబట్టి నేను ఆమెకు పలాని బిరుదా నేను ఇయ్యలేను. ఆమె యొక్క భాషను చెప్పవలసిందిగా నేను భాగ్యమును చెప్తున్నాను. జై గురుదత్త. సదాశివ సమారంభం శ్రీకృష్ణ వ్యాసశ్రీ శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం, వందే గురు పరంపరం. గురువు అనేవారు కేవలము ఒక మనిషే కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు అని ఎవరైతే భావిస్తారో వారికి ఆరోగ్యము, ఆనందము అన్నీ సిద్ధిస్తాయి అని నా అభిప్రాయము. జై గురుదత్త. బయట వస్తుందా స్వామి? కుమారస్వామి వస్తుందా? ఇది వస్తుందా? అదేవిధంగా మన బాబునాడు మంజుల చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, మాట చెప్పాలి. గురువు గురించి చక్కగా అవుతుంది. మేమంటే చదువుకోలేము. చెప్పమ్మా, తీసుకో. కుమారస్వామి ఇక్కడ వచ్చి చెప్పు. చదువులో ఉన్నతమైనటువంటి చదువుకున్నాడు ఆయన. ఈయన పేరు కుమారస్వామి బాబునగర్. ఆయనది ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్. ఆయన ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆయన కూడా గత 10-11 సంవత్సరాల నుంచి విశేషమైనటువంటి సేవ అందిస్తుండు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారి అనుగ్రహ భాష చెప్పాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. గురువు అంటే ఈరోజు మనకు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించాము. గురువు అంటే అందరికీ తెలిసిన విషయం. జనరల్గా అందరూ ఏమనుకుంటారు, మనము స్కూల్కి పోతే ఏదో పాఠాలు బోధిస్తే అతనే గురువు అని అనుకుంటారు. కాబట్టి గురువు అంటే చీకటి అనే అజ్ఞానంలో ఉన్న మనని, రు అంటే జ్ఞానము అనే వెలుతురు వైపు ప్రయాణం చేయించడానికి మధ్య వారధిగా ఉండేవాడే గురువు. అంటే మనం అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటే మనని జ్ఞానం వైపు ప్రయాణించడానికి తను మనకు ఏదైతే మార్గనిర్దేశకం చేస్తారో తననే గురువు అంటారు. సో మనకు ఎన్నో విధాలుగా ఎంతో మంది గురువులు ఉంటారు. కాకపోతే ఆత్మబోధ ఎవరు చేశారో వాళ్ళే మనకు నిజమైన గురువు అన్నమాట. సో మనం ఎంత అజ్ఞానంలో ఉంటే మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మనని మోక్ష మార్గం వైపు ప్రయాణింపజేయడానికి గౌరవనీయులు పరిగి మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ముకుంద్ అశోక్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ శిష్యరికం చేస్తూ ఇక్కడ గురువు నుంచి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి సాధన చేస్తూ ముందుకు ప్రయాణమవుతున్నాము. సో ఇంతకుముందు పూర్వకాలంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గురువు దగ్గర బోధ తీసుకొని వాళ్ళ సాధన చేసుకుంటూ వాళ్ళకు ఎలాంటి ఆపదలు లేకుండా వాళ్ళ ఈ కార్యక్రమాలని చేసుకునేవారు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ అంతా మనం ఏం పని చేసినా కూడా మనకు సమయం అనేది సరిపోదు. ఉదయం 4 గంటలకు లేచినా సరిపోదు, 5 గంటలకు లేచినా సరిపోదు, ఉదయం రాత్రికి 24 గంటలు పని చేసినా కూడా మనకు సమయం అనేది సరిపోదు. కాకపోతే గురువు చెప్పిన ఇప్పుడు ఈ పొద్దు రేపు ఎవ్వరు గురువు దగ్గర సాంగత్యం చేస్తలేరు, ఎవ్వరు ఉపదేశం తీసుకుంటలేరు, అసలు జ్ఞానాన్ని ఎవ్వరు సంపాదిస్తలేరు. మనం ఏదో పుస్తకాల్లో చదివిందే ఏదో ఉద్యోగం చేస్తూ అక్కడ ఇక్కడ టైంపాస్ చేసుకుంటూ మొత్తం కాలాన్ని వృధా చేస్తున్నాం. సో గురువు దగ్గర ఉపదేశం తీసుకొని రోజుకు కనీసం ఒక 5-10 నిమిషాలు మన వంతుగా ఆ ఉపదేశాన్ని పాటిస్తూ సాధన చేసే మనకు కూడా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు కుమారస్వామి. అదేవిధంగా నాకు ఈ పాత మఠం ఉన్నప్పుడు పాత గోడల దేవుడు పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా మరి నాకు పాపం ఆయన వ్యవసాయదారుడు అయినప్పటికీ కూడా నాకు నా ఎంబడి ఉంటూ నాకు కేవలం సేవ రూపమే కాదు, నాకు ధన సహాయ రూపం కూడా చాలా చేయించిండు. మరి ఆయన పేరే చేవెళ్ళ దగ్గర కొత్తపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. మొత్తము అక్కడ గొల్లోళ్ళే ఉంటారు మొత్తం. అక్కడ సామాన్యంగా గొల్లోళ్ళు చాలామంది కూడా మల్లన్న భక్తులు ఉంటారు. కానీ ఆయన అక్కడ మల్లన్న సేవ చేసుకుంటూ ఇక్కడ ఈ గురు సేవ చేసుకుంటూ జంగన్న అని ఒక ఆయన జంగయ్య అని ఉన్నాడు. ఆయన పాత్ర చాలా ఉంది ఈ మఠంలో. అసలు నా లోపల ఉన్నటువంటి 100% ఏదైతే విద్య ఉన్నదో ఆ 100% విద్యల 5% నేను ఆయనకు దారపోస్తున్నా. జంగయ్యను ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलाकारं व्याप्तमेन चराचरं तत्परं दर्शितमेन तस्मै श्री गुरुवे नमः. गुरु पादाలకు వందనాలు.